హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆర్ఆర్బీ పీఓ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ గ్రామీణ బ్యాంక్ నోటిఫికేషన్కి సంబంధించి మాట్లాడుకుందాం. మనకు ఆర్ఆర్బీ పీఓ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్కి సంబంధించి సింగిల్ నోటిఫికేషన్ అయితే ఆగస్ట్ 31 షార్ట్ నోటీస్ రిలీజ్ చేస్తారు. అండ్ అదే రోజు మిడ్ నైట్ అయితే మనకు ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆగస్ట్ 31 నుంచి స్టార్ట్ అయిపోతాయి. మనకు ఐబీబీఎస్ క్లర్క్ అండ్ ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి నోటిఫికేషన్స్ చాలా డిసప్పాయింట్ చేశాయి ఏపీ అండ్ తెలంగాణ తెలుగు స్టేట్స్కి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఆర్ఆర్బీ పీఓ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ వేకెన్సీస్ ఎలా వస్తాయో. అండ్ ఎలిజిబిలిటీ ఏజ్ విషయానికి వస్తే క్లర్క్కి 18 to 28 years మధ్యలో ఉండాలి. పీఓ స్కేల్ 1 ఆఫీసర్ లేదా అసిస్టెంట్ మేనేజర్ అన్న ఒకటే. సో పీఓకి 18 to 30 years మధ్యలో ఉండాలి. అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేషన్. ఒకవేళ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే September 21, 2026 కల్లా మీ గ్రాడ్యుయేషన్ ఫైనల్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యి ఉండాలి. సో అప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అయితే ఇది ఆర్ఆర్బీ క్లర్క్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ స్ట్రక్చరు. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ. రీజనింగ్ 40 questions 40 marks 25 minutes టైం ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ 40 questions 40 marks 20 minutes టైం ఉంటుంది. టోటల్గా 80 questions 80 marks 45 minutes అయితే టైం ఉంటుంది ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇది ఆర్ఆర్బీ పీఓ స్కేల్ 1 ఆఫీసర్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్. ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ 40 questions 40 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 questions 40 marks 25 minutes రీజనింగ్కి ఇస్తారు, 20 minutes క్వాంట్కి ఇస్తారు. టోటల్గా 80 questions 80 marks. టోటల్ టైం వచ్చి 45 minutes అయితే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇది మెయిన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ స్ట్రక్చరు. ఫస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్కి సంబంధించి చూసుకుంటే రీజనింగ్ 40 questions 50 marks 30 minutes టైం ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ 40 questions 20 marks 15 minutes టైం ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 40 questions 40 marks 15 minutes టైము. నెక్స్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఇక్కడ చాయిస్ అయితే ఉంటుంది, మీకు ఇష్టం వచ్చిండే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు. 40 questions 40 marks 30 minutes టైం ఉంటుంది. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ 40 questions 50 marks 30 minutes టైం ఉంటుంది. టోటల్గా 200 questions 200 marks 120 minutes టైం ఉంటుంది. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 పీఓకి సంబంధించి చూద్దాం. రీజనింగ్ 40 questions 50 marks 30 minutes టైం ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ 40 questions 20 marks 15 minutes టైం ఉంటుంది. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ 40 questions 40 marks అండ్ 15 minutes టైం ఉంటుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదైనా ఒకటి రాయాలి, 40 questions 40 marks 30 minutes టైం ఉంటుంది. ఆ తర్వాత క్వాంట్ 40 questions 50 marks 30 minutes టైం ఉంటుంది. టోటల్గా 200 questions 200 marks 120 minutes అయితే టైం ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్. అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇవి. మనకు ఆర్ఆర్బీ పీఓ స్కేల్ 1 ఆఫీసర్కి సంబంధించి ప్రిలిమ్స్ 21 and 22 November 2026 కండక్ట్ చేస్తారు. మెయిన్స్ అయితే 20th December 2026 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత క్లర్క్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే 6th 12th and 13th December 2026 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే 30th January 2027 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్ఆర్బీ పీఓ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ నోటిఫికేషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.